దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పడిలేచిన కెరటం. దేవుని బిడలారా, కలలు కనువాడు ఒకరోజు తమను ఆహారముతో పోషించేవాడుగా ఉంటాడని యోసేపు సహోదరులు ఎన్నడూ ఊహించలేదు. తన కుటుంబాన్ని విమోచించుటకు, ఆహారం పెట్టుటకు దేవుడు యోసేపును హెచ్చించాడు. ప్రియులారా, ఐగుప్తులో యోసేపు 2వ అధికార స్థాన సింహాసనం అధిష్ఠించకముందు అతడు తృణీకారానికి, అవమానానికి, హింసకు గురయ్యాడు. ఫరో రాజభవనంలో గొప్ప బాధ్యత స్వీకరించకముందు అతడు నీళ్లు లేని గుంట మరియు చెరసాల పాఠశాలలో తర్బీదు పొందాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని విషయాల్లో అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, పొతీఫరు భార్య అతన్ని పాపానికి లొంగతీయటానికి ప్రయత్నించినప్పుడు అతడు తన యోగ్యమైన ప్రవర్తన రుజువు చేసుకున్నాడు. పాపము నుండి, శోధన నుండి దూరముగా పారిపోయాడు. ప్రియులారా, యోసేపు ఐగుప్తు చెరసాలలో లేకపోయినట్లయితే అతడు ఐగుప్తుకు అధికారి అయి ఉండేవాడు కాదు. అతని పాదాలకు వేసిన ఇనుప సంకెళ్ళు అతని మెడకు బంగారు గొలుసు వేయుటకు కారణమయ్యాయి. ప్రియులారా, యోసేపు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మొట్టమొదటిగా గుంట, చెరసాల అనుభవం లేకుండా రాజభవనం లేదని మనం గ్రహించాలి. రెండవదిగా, యోసేపు వలె నీవు తప్పుగా నిందించబడినట్లయితే సత్యవంతుడైన దేవుడు సమస్తము గమనిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. నిశ్చయముగా దుష్టుడు ఎన్నడూ శిక్షింపబడకుండా ఉండడు. నిర్దోషి, నీతిమంతుడు విడిపించబడతాడు, గౌరవించబడతాడు. పగ తీర్చుట నా పని అని ప్రభు చెబుతున్నాడు. మూడవదిగా, మనలను శోధించుటకు శత్రువు వచ్చినప్పుడు మనం దేవుని సర్వాంగ కవచము ధరించి వాడితో యుద్ధం చేయాలి. వివాహం వెలుపల చేసే లైంగిక కార్యం దారుణమైన పాపం. అవివాహితులైన యువత వారి శరీరాలను పవిత్రముగా కాపాడుకుంటూ ఉండాలి. ప్రియులారా, నీ శరీరం పరిశుద్ధాత్మకు నిలయం అని జ్ఞాపకం చేసుకో. అప్పుడు యోసేపు, దేవుడు మనతో కూడా ఉంటాడు, సమస్త విషయాలలో జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. పడిపోయిన యోసేపు పడిలేచిన కెరటం వలె ఉన్నాడు. అనేక మంది ఆకలిని తీర్చే స్థితిలో దేవుడు ఆయన ఉంచాడు. దేవుడు యోసేపును మాత్రమే కాదు, మనలను కూడా ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు. కనుక ఆయనతో, ఆయనలో ఉందాం. దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి.
దీవెనలతో మమ్మల్ని నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమును ఉంచండి. ప్రాముఖ్యంగా చదువుకుంటున్న బిడ్డల కొరకై నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన జ్ఞానాన్నివ్వండి నాయన, జ్ఞాపక శక్తినివ్వండి. తండ్రి, దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపాక్షేమములతో నింపండి. తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు వారి హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు ప్రతి అక్కర తీర్చండి. సమస్య, బలహీనతను విడుదలనివ్వండి. నీ పరలోకపు ఆశీర్వాదములు వెనుక దయచేయమని నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ప్రాముఖ్యంగా పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.